మండు టెండల వేళ పోలింగ్ స్టేషన్లో మొఖం చూపించడానికి కూడా మొఖం చాటేస్తున్నాడు ఓటర్ మహాశయుడు. ప్రస్తుతం మనం ఏలూరులోని గాంధీనగర్లో ఉన్న బాలికోన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ కూడా చూస్తే పరిస్థితి చూడొచ్చు. మొత్తం శిబిరాలన్నీ కూడా పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఓటర్లు ఎవరు ఇక్కడికి వస్తున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అడపాదడపాగా ఒకటి అర ఓటర్లు రావడం తప్ప ఇక్కడికి పెద్దగా ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఉదయం 11 గంటల వరకు బారులు తీరి కనిపించినటువంటి ఓటర్లు లేక ప్రస్తుతం మొత్తం పోలింగ్ కేంద్రాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటల వరకు భారీగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సగటున 55% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఎండల తీవ్రత చాలా అత్యధికంగా ఉండడంతో ఓటర్లు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. బానుడి బగబగలు భయపడి పోలింగ్ కేంద్రాలు రావడానికి కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకనే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎవరో కనిపిస్తున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో పోలింగ్ సిబ్బంది కూడా చాలా తీరిగ్గా ఉన్నారు. ఉదయం 4-5 గంటల పాటు చాలా బిజీగా గడిపినటువంటి పోలింగ్ సిబ్బంది ప్రస్తుతం చాలా ఆరాంగా ఉన్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పరిస్థితిలా కనిపిస్తుంది. మళ్ళీ 3:30-4 గంటలు దాటిన తర్వాత చివరి 2 గంటల్లో ఆ పోలింగ్ కోసం భారీగా ఓటర్లు వస్తారని చెప్పి అధికారులందరూ కూడా ఆశిస్తున్నారు. పోలింగ్ శాతం భారీగా పెరగడానికి కూడా చివరి 2 గంటల్లో మంచి అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. గత ఏడాది అంటే 2009 పోలింగ్ అప్పుడు జరిగినటువంటి 83% పోలింగ్కి ఈసారి కూడా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చివరి 2 గంటల్లో భారీగా ఓటర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గత ఏడాది మించిన ఈసారి పోలింగ్ నమోదు కావచ్చని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రతకు భయపడి ముఖ్యంగా వృద్ధులు అదేవిధంగా చాలామంది భయపడుతున్నప్పుడు కూడా అడపాదడప యువజనులు మాత్రం వచ్చి మొట్టమొదటిసారి ఓటు హక్కు దక్కించుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అడపాదడప ఒకరు ఇద్దరు మాత్రం వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం అసలు ఇక్కడ క్యూలు ఏం కనిపించకపోవడంతో చాలా ఆరాంగా కొద్ది నిమిషాల్లోనే తమ ఓటు హక్కుని వినియోగించుకుని తిరిగి వెళ్ళడానికి కూడా ప్రస్తుతం అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత సుమారు 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఓటర్లందరూ కూడా ప్రస్తుతం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. నిన్న సాయంత్రం కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురిసినప్పటికీ కూడా ఈరోజు మాత్రం ఎక్కడ అటువంటి ఆటంకాలు లేవు. భారీగా ఉష్ణోగ్రత మాత్రం నమోదవుతుంది. దీంతో ఓటర్లు మళ్ళీ చివరి 2 గంటల్లో ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలు రావచ్చు. అప్పుడు ఈ గతంలో పెట్టుకున్నటువంటి ఓటర్ల నమోదు పోలింగ్ శాతం లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ శిబిరాల వద్ద పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ ఫర్ 10 టీవీ.